హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1-2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. సో ప్రతిరోజు వీటికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా మధ్యాహ్నం 2 PM జనరల్ స్టడీస్ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. ఇంకా అవే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, జోగ్రఫీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్లో కండక్ట్ చేస్తున్నాను. సో వీటన్నిటి మీరు ఉచితంగా రాసుకోవచ్చు. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేయండి, ప్రొఫైల్ వస్తుంది. సో నన్ను ఫాలో కండి. అక్కడి నుంచి మీరు రెగ్యులర్గా వాటికి సంబంధించిన అప్డేట్స్ పొందుతుంటారు. ఇప్పటివరకు నేను అనేక టెస్టులు కండక్ట్ చేశాను. ఇక్కడ మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ రీసెంట్గా మనకు June 1 నుంచి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి మన కోడ్ వాడినట్లయితే మీకు 10% ఆఫర్ కూడా దీనిలో అయితే రావడం జరుగుతుంది. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తుంటారు. సో ఫ్రీ మాక్ టెస్ట్లో మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే స్కాలర్షిప్ అవార్డ్స్ కింద మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ర్యాంక్ నుంచి 4th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. సో కంప్లీట్ సిలబస్ ఉంటుంది. అన్లిమిటెడ్గా ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అన్లిమిటెడ్గా PDFs ప్రొవైడ్ చేస్తారు. డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో వీటన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ అంటే ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే చూడవచ్చు. దాదాపుగా ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో ఈ గ్రూప్ 1కి సంబంధించి దరఖాస్తులకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మొదటగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారని చూద్దాం. గ్రూప్ 1కు రికార్డు స్థాయిలో 3,80,000 దరఖాస్తులు, వీరిలో 151,000 మంది మహిళలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్ 1 ప్రకటనకు భారీ డిమాండ్ కనిపించింది. డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, DSP పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో IPS, IAS అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున పోటీపడి రికార్డు స్థాయిలో దరఖాస్తు చేశారు. సో గడువు ముగిసేసరికి అంటే June 4 టైంకి మనకు ఈ 503 పోస్టులకు గాను 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున కనుక చూసినట్లయితే 756 మంది చొప్పున పోటీ పడుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దానికి సంబంధించి విద్యా అర్హతల వారిగా ఏ విధంగా దరఖాస్తు చేసుకున్నది ఇక్కడ చూడవచ్చు. సో మనకి డిగ్రీ అంటే పట్టభద్రులు వచ్చేసి 2,53,000 మంది ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి 1,22,826 మంది, ఇంటిగ్రేటెడ్ అంటే డిగ్రీ ప్లస్ PG కనుక చూసినట్లయితే 1781 మంది, ఎంఫిల్ చేసిన వాళ్ళు 424, PhD చేసిన వాళ్ళు 1681 మంది అనేది ఇక్కడ మనం విద్యా అర్హతల వారిగా దరఖాస్తుల వివరాలు చూడవచ్చు. సో చివరి నిమిషంలో ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 దరఖాస్తు May 2 నుంచి కమిషన్ దరఖాస్తులు ఆహ్వానించింది. తొలి రోజు దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చినప్పటికీ గడువు ముగుస్తున్న కొద్దీ భారీ సంఖ్యలో వచ్చాయి. May 2 నుంచి 16 వరకు అంటే సగటున 8,000 చొప్పున రాగా తర్వాత మళ్ళీ వీటి యొక్క అప్లికేషన్ సంఖ్య అనేటువంటి పెరిగినట్లుగా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి మొత్తం టోటల్గా మనకు పురుషులు కనుక చూసినట్లయితే సో 2,28,951 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చూడవచ్చు. మహిళల విభాగం నుంచి 1,51,000 మంది, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ 59 మంది అప్లై చేసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 225 పోస్టులు మహిళలకి అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రూప్ 1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వ్ అయ్యాయి. వీటిలో 151,000 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కొక్క పోస్టుకు సగటున చూసినట్లయితే మహిళా విభాగం నుంచి 672 మంది పోటీ పడుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇక జనరల్ పోస్టుల్లో మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అవకాశం ఉంది. సో దివ్యాంగుల కేటగిరీ గల 24 పోస్టులకు 6,100 మంది అప్లై చేసుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఒక్కో పోస్టుకు ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి 254 మంది చొప్పున పోటీ పడుతున్నారు. సో 51,000 మంది అంటే దాదాపుగా 15.3% ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. సో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని, తదుపరి సమాచారం కోసం TSPSC వెబ్సైట్ను సందర్శించాలని మనకు కమిషన్ కార్యదర్శి అయినటువంటి అనిత రామచంద్ర ఒక ప్రకటనలో తెలియజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా వివిధ న్యూస్ పేపర్లో డిఫరెంట్ అప్డేట్స్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇంకా ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్, సాక్షి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే గ్రూప్ 1 కట్ ఆఫ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ తీరు వేరు అంటే ఇక్కడ చూడవచ్చు. ఈసారి జోన్లు రిజర్వేషన్ల వారిగా నిర్ధారించనున్న TSPSC ఒక్కో జోన్లో ఒక్కో రిజర్వేషన్కు ఒక్కో విధంగా కట్ ఆఫ్ మార్కులు, అత్యుత్తమ మెరిట్ సాధిస్తేనే మెయిన్స్కి అర్హత. ఇప్పటి వరకు జనరల్ మెరిట్ ప్రకారం మెయిన్స్కి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సమయం దగ్గర పడుతుంది. సో జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC మనకు ఇప్పటికే నోటిఫికేషన్లు వెల్లడించింది. అయితే ఇది లేట్ అవుతుందని చెప్పేసి మనం చూసాం ఆల్రెడీ. సో సెప్టెంబర్, అక్టోబర్ దాకా పోయేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. అయితే ఈ పరీక్ష గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కూడా మరింత సన్నద్ధతో దీక్ష చేస్తున్నారు. సో ప్రిలిమ్స్లో అర్హత సాధించినటువంటి వారికి మెయిన్స్ పరీక్షకు అవకాశం ఉంటుంది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మనకు మెయిన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే TSPSC ఇప్పటికే దాని గురించి అయితే ప్రకటన అయితే చేసింది. ప్రస్తుతం భర్తీ చేయనటువంటి 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 25,150 మంది మనకు మెయిన్స్కి అయితే అర్హత సాధిస్తారు. సో దీంతో ఎక్కువ మార్కులు ఎవరైతే సాధిస్తారో వారికి మెయిన్స్కి అవకాశం దక్కనుండగా ఈ ఎంపిక విధానంలో TSPSC మల్టీ జోన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, అదేవిధంగా జెండర్, EWS, డిజేబుల్, స్పోర్ట్స్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఎంపిక చేస్తారనేది ఈ విధంగా ఇక్కడ చూడవచ్చు. కట్ ఆఫ్ ఇలా అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు అభ్యర్థుల స్థానికత ఆధారంగా మల్టీ జోన్లను కేటాయిస్తారు. సో ఈ క్రమంలో గ్రూప్ 1 మెయిన్స్కి ఎంపిక 2 మల్టీ జోన్ల ఆధారంగా చేపడతారు. మనకు 2 మల్టీ జోన్స్ అయితే ఉన్నాయి. సో వాటి ఆధారంగా చేపడతారు. ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం SC, ST, BC, EWS రిజర్వేషన్లు కావచ్చు, డిసేబిలిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ రిజర్వేషన్లకు అమలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో దీంతో కట్ ఆఫ్ మార్కులు ఒక్కో జోన్లో ఒక్కో రకంగా ఉంటాయి. సో ఉదాహరణకు మల్టీ జోన్ 1లో BCA కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి యొక్క మార్కులు మల్టీ జోన్ 2 BCA కేటగిరీలో ఎంపికైనటువంటి అభ్యర్థి మార్కులు ఒకే రకంగా ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే తరహాలో మిగిలినటువంటి కేటగిరీలో కూడా ఒక్కో జోన్లో కట్ ఆఫ్ మార్కులు ఒక్క విధంగా ఉండనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ జోనల్ వైజ్గా కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ జనరల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. అంటే ఇప్పటి వరకు మనకు జనరల్ కట్ ఆఫ్ అనేది ఉండదంట. సో ఇప్పుడు ఆ జనరల్ కట్ ఆఫ్ ఉండదు అంటూ ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కట్ ఆఫ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా న్యూస్ పేపర్లో ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా గ్రూప్ 1కు ప్రభుత్వ ఉద్యోగుల పోటీ అనే టైటిల్ తోటి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇయాల్టీ నుంచి టెట్ ఆల్ టికెట్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. 12వ ఎగ్జామ్ జిల్లాలో సిబ్బందిని నియమించాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం నుంచి అభ్యర్థుల హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల తర్వాత వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది. సో టెట్ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో కలెక్టర్లు, అదేవిధంగా DEOలు ఆ పనుల్లో ఉన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ మనకు టెట్ కన్వీనర్ అయినటువంటి రాధారెడ్డి ఒక ప్రకటన అయితే ఇక్కడ విడుదల చేసినట్టు చూడవచ్చు. సో ఉదయం 11 గంటల నుంచి ఈ టెట్ ఆల్ టికెట్స్ యొక్క వెబ్సైట్ అనేది యాక్టివేట్లోకి రావడం జరుగుతుంది. సో ఆ లింక్ మన గ్రూప్లో నేను షేర్ చేస్తాను, మన కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. సో మీరు చూస్తూ ఉండండి 11 to 12 మధ్యలో. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో మరో 7 రోజుల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెట్ జరగనుంది. ఈ పరీక్షకు 3,80,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. కానీ అభ్యర్థులు ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. జిల్లాలో సెంటర్లు గుర్తించిన సిబ్బందిని నియమించలేదు. కొన్ని చోట్ల నియమించినా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వలేదు. సో ఈ నెల 12న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మనకు పేపర్ 1, అదేవిధంగా 2 గంటల 30 నిమిషాలు ఉంటే 5 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది. సో టెట్కు 6,29,000 మంది దరఖాస్తులు అందగా వారిలో పేపర్ 1కు 3,51,000, పేపర్ 2కు 2,77,000 మంది అప్లై చేసుకున్నారు. 12న మనకు దీనికి సంబంధించి గడువు అయితే ముగిసింది. సో అప్పటి నుంచి అధికారులు ఏర్పాట్లపై దృష్టి సాధించారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కీలకమైనటువంటి టైంలో మనకు టెట్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి డైరెక్టర్ ఫారెన్ టూర్కు వెళ్ళవలసి వచ్చింది. సో దీంతో ఏర్పాట్ల ప్రభావం దీని యొక్క ప్రభావం ఏర్పాట్లపై పడినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కీలకమైనటువంటి అధికారులు లేకపోవడం వల్ల ఏర్పాట్లు ఆలస్యం అవుతుందంటూ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ ఎట్లా సెంటర్స్ పేపర్ 1కు పేపర్ 2కి ఎన్ని సెంటర్స్ గుర్తించారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీటికి సంబంధించి మనకు ఈ రోజు నుంచి అయితే ఆల్ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో అప్లై చేసిన అభ్యర్థులు ఈరోజు 11 తర్వాత ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా 12న టెట్ యథాతథం అంటూ మరొక అప్డేట్ కూడా ఇక్కడ చూడవచ్చు. నేటి నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్, ఒకే రోజు 2 పరీక్షలు. సో మనకు తెలిసిందే టెట్ వాయిదా చేస్తారని చెప్పేసి అయితే చాలామంది ఫైట్ చేశారు. కాకపోతే దాని మీద ఎటువంటి నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోలేదు. ఒకే రోజున 2 పరీక్షలు అయితే ఉంటున్నాయి. సో అభ్యర్థులు ఏదో ఒక పరీక్ష అయితే నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ RRBకి అదేవిధంగా టెట్ 2 ఒకటి రోజు ఉన్నాయి కనుక ఒక పరీక్షను ఖచ్చితంగా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ RRB సెంటర్స్ కూడా ఇక్కడున్న వాళ్ళకు అదర్ స్టేట్స్లో వేయడం, చాలా లాంగ్లో సెంటర్స్ వేయడం వల్ల వాళ్ళు ఎగ్జామ్స్ అయితే రాయలేకపోతున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూసినట్లయితే మనకు PRTU మోడల్ టెట్ విజయవంతం అంటూ చూడవచ్చు. సో మనకు PRTU ఆధ్వర్యంలో నేను మోడల్ టెట్ అనేది నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా. సో అది విజయవంతమైనట్టుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ టోటల్గా 16,000 మంది దీనికి హాజరైనట్టు, 16,581 మంది హాజరైనట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సిద్దిపేటకు చెందినటువంటి భరత్ అనేటువంటి స్టూడెంట్కు 142 మార్కులతో టాపర్గా నిలిచినట్లుగా సో PRTU మోడల్ టెట్కు సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ వివిధ నోటిఫికేషన్లు కూడా ఇక్కడ ఇచ్చారు. న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ నుండి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఉద్యోగాలు 164 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోండి. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. జూన్ 13 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇంకా అదే కాకుండా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో కూడా 58 పోస్టులకు గాను సైంటిస్ట్ పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా న్యూఢిల్లీలో ఉన్నటువంటి CSR నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ నుంచి కూడా
70 వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనిలో చాలా ఉన్నాయి. కంప్యూటర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇటువంటి విభాగాలు ఉన్నాయి. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో షార్ట్ లిస్ట్ చేసి మీకు వీటికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. జూలై 3 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇండియన్ ఆర్మీలో కూడా 174 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మొత్తం దీనిలో మీకు అసిస్టెంట్లు కావచ్చు, ఎల్డీసీ, ఫైర్మెన్, అదేవిధంగా ట్రేడ్స్మెన్, అదేవిధంగా ఎంటీఎస్, డ్రాప్మెన్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. సో 10వ తరగతి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. 18 to 25 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి. ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రకటన తేదీ నుంచి 21 లోపు మీరు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకి ఇక్కడ వెబ్సైట్ను సందర్శించండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అంతాయి. ఇక నెక్స్ట్ సమాజాన్ని ఎలా చదవాలంటూ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో సో సోషియాలజీకి సంబంధించి మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు Tspsc సిలబస్ కమిటీ మెంబర్ అయినటువంటి ప్రొఫెసర్ గణేష్ యొక్క సలహాల సూచనలు ఈ ఆర్టికల్ ద్వారా అందించడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3లో మనకి ఇది 50 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా దీన్ని అయితే చదవచ్చు. సో ఒకసారి వెలుగు న్యూస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఉద్యోగమా స్వయం ఉపాధి అంటూ ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు. దిశ న్యూస్ పేపర్లో అటకెక్కినటువంటి నిరుద్యోగ భృతి హామీ, నిరుద్యోగులకు సర్కారు నో భరోసా, ఎటు తేల్చుకోలేక సతమతం, ఖాళీలు వేలల్లో లక్షల్లో ఉద్యోగార్థులు. సో ప్రైవేట్లోనూ అంతంత మాత్రమే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు సరైన ఉపాధి లేక సతమతం అవుతున్నారు. వారికి ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతుంది. నిరుద్యోగ భృతి హామీ అమలు చేయకపోవడం, ఎంప్లాయ్మెంట్ కల్పించకపోవడంతో నిరుద్యోగులు దిక్కుచోచని స్థితిలో పడిపోయారు. స్వయం ఉపాధి పెంపొందించుకునేందుకు సరైన స్కిల్స్ లేక ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఆర్థిక స్తోమత లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వేలల్లో పోస్టులు, లక్షల్లో ఉద్యోగార్థులు ఉండడంతో ప్రిపేర్ కావాలో లేదా ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో పడిపోయారంటే ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇది నిరుద్యోగుల యొక్క పరిస్థితి. నెక్స్ట్ స్పౌస్ బదిలీలు ఇంకెప్పుడు అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో గజ్వేల్లోనైనా స్పౌస్ టీచర్ల యొక్క ఆవేదన సభ జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా వివిధ న్యూస్ పేపర్లో మనకి ఈరోజు గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ప్రభుత్వ ఉద్యోగులు 51,000 మంది ఉన్నట్టు, ఇంకా నెక్స్ట్ ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ పడుతున్నట్టు వెలుగులో కూడా ఇది గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ మనం చూడవచ్చు. ఇంకా గ్రూప్ 1 పరీక్షలో తేదీల్లో మార్పులు అంటూ మరొక న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో 3,80,000 దరఖాస్తులు అంటూ మరొక న్యూస్ పేపర్. అన్నీ మనకు గ్రూప్ 1 సంబంధించి ఇలా ఈ రోజు అయితే ఎక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి అయితే మీకు అందించడం జరుగుతుంది. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీ డెమో క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే వీటి కోర్సెస్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా మనకు లాస్ట్ 2021 సంబంధించి ఈ మంత్ లాస్ట్ 4 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. జస్ట్ 20 రూపీస్ చొప్పున పీడిఎఫ్ అంటే 1 month పీడిఎఫ్ 20 రూపీస్ చొప్పున మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు అవి యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా టెస్ట్ సిరీస్ కనుక చూసినట్లయితే మీకు సో దానిలో భాగంగా టెస్ట్ సిరీస్తో పాటుగా టెట్ మోడల్ పేపర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 50% ఆఫర్ తోటి పేపర్ 1 సంబంధించిన 15 మోడల్ పేపర్స్ అయితే 100 రూపీస్కి అందించడం జరుగుతుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఈ కోర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అనే అక్కడ వ్యూ కూపన్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు 50% అక్కడ 200 రూపీస్ ఉంటుంది. దాన్ని రెడీమ్ చేయడం వల్ల మీకు 100 రూపీస్కే 15 మోడల్ పేపర్స్ వస్తాయి. ఉద్యమ చరిత్రకు సంబంధించిన 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా సో మీకు ఇక్కడ టెస్ట్లు అయితే అందించడం జరిగింది. జస్ట్ 150 రూపీస్కే ఇది 6 months వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంది. ఈ రోజు మీకు ఈవినింగ్ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. దాదాపు 1500 క్వశ్చన్స్ తోటి దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీకు ముందు చాలా యూజ్ ఉంటుంది.